వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ బిట్, మాల్గుడి డేస్ డాష్ రిటెన్ బై ఆర్కే నారాయణ్. మాల్గుడి డేస్ అనేది ఒక రచన. సో దాన్ని మనం సింగులర్ కిందే కన్సిడర్ చేస్తాం కాబట్టి మాల్గుడి డేస్ వాజ్ రిటెన్ బై ఆర్కే నారాయణ్. వజ్ వస్తుంది. ఇక్కడ డేస్ అంటే మనకి ఫ్లోరల్ ఉంది అనుకుంటాం, కానీ మాల్గుడి డేస్ అనేది ఒక రచన కాబట్టి అది ఎవరి చేత రచించబడిందంటే ఆర్కే నారాయణ్తో రచించబడింది కాబట్టి దాన్ని మనం సింగులర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి మాల్గుడి డేస్ వాజ్ రిటెన్ బై ఆర్కే నారాయణ్. నెక్స్ట్, షట్ అప్, కాంట్ యూ. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద క్వశ్చన్ ట్యాగ్ ఇండికేట్స్. షట్ అప్, కాంట్ యూ అనేవి ఏమి ఇండికేట్స్ చేస్తున్నాయంటే ఇంపేషన్స్, ఇన్విటేషన్, సజెషన్, ఆఫరింగ్. సో మనకి ఇంపేషన్స్, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. షట్ అప్, కాంట్ యూ అనేవి అసహనాన్ని, ఇంపేషన్స్ అంటే అసహనం అని అర్థం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 63, ఇన్ డైరెక్ట్ స్పీచ్ ద పార్ట్ విత్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ ఈజ్ కాల్డ్. అంటే కొటేషన్స్ మార్క్స్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ని ఏమంటారు? డైరెక్ట్ క్లాస్, ద రిపోర్టింగ్ క్లాస్, ద రిపోర్టెడ్ క్లాస్, ద ఇండైరెక్ట్ క్లాస్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మనకి ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్న దాన్ని రిపోర్టెడ్ క్లాస్ అంటారు, బయట ఉంటే మాత్రం రిపోర్టింగ్ క్లాజ్ వస్తుంది. డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇన్వర్టెడ్ కామర్స్ బయట ఉన్నదేమో రిపోర్టింగ్ క్లాజ్ అవుతుంది, ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఉన్నదేమో రిపోర్టెడ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇఫ్ క్లాజ్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇఫ్ క్లాజ్ అంటే ఫస్ట్ బిట్, ఇఫ్ క్లాజ్ కెన్ బి ప్లేస్డ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అనేది మనం మెయిన్ క్లాజ్కి ముందు వాడచ్చు, తర్వాత కూడా వాడచ్చు. నెక్స్ట్, ఐ విల్ టెలిఫోన్ యూ ఆఫ్టర్ ఐ అరైవ్. నేను వచ్చిన తర్వాత నీకు కాల్ చేస్తానని చెప్తున్నాడు. అంటే ఇది ఆఫ్టర్ అని ఇచ్చాడంటే జరగబోయేది, ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు కాబట్టి టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. ఆఫ్టర్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది కాబట్టి టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. నెక్స్ట్ 66, చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. షీ రీడ్స్ డైలీ. షీ రీడ్ ద ఎంటైర్ బుక్. రీడ్ అంటే ఇది రెడ్. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. వీ రీడ్ అవర్ లెసన్స్ ఎవ్రీడే. మనకి డైలీ, ఎవ్రీడే ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ని ఇండికేట్ చేస్తాయి. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? సింపుల్ పాస్ట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. షీ రెడ్ ద ఎంటైర్ బుక్. షీ రెడ్ ద ఎంటైర్ బుక్ అనేది సింపుల్ పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 67, యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే. అవర్ కంపెనీ మేనేజర్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే యూ మస్ట్ కమ్ టు డిన్నర్ ఆన్ ఫ్రైడే కంపల్సరీ డిన్నర్కి రావాలి అంటున్నారు. అవర్ కంపెనీ మేనేజర్, మన కంపెనీ మేనేజర్ కూడా వస్తున్నారు అక్కడికి. సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్ మస్ట్ ఈజ్ యూజ్డ్ అంటే మస్ట్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే రిప్రోచ్, ఈ కండిషన్, ఇన్ఫెరెడ్ ప్రాబబిలిటీ, పొలైట్ ఇన్సిస్టెన్స్ అంటే పట్టుదలగా చెప్తున్నారు, అంటే గట్టిగా కంపల్సరీ అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 68, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్. నౌ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. The circle is dash the horizontal line. The circle is dash the horizontal line. Upon, under, in, inside. Under. The circle is under the horizontal line. Next 69, if it rains, we will go out. This is
If it rains, we will go out. This is a simple sentence, a complex sentence, a compound sentence, ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. మనకి ఇఫ్ అనేది వచ్చింది అంటే ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తారు కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ గో అవుట్. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. చూస్ ద మోస్ట్ సూటబుల్ లింకర్ దట్ ఫస్ట్ ఇన్ ద బ్లాంక్. సో దట్, కాన్సిక్వెంట్లీ, హౌఎవర్, ఆల్దో. సో మనకి లింకర్స్ అనేది ఇస్తున్నారు, అది కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ డాష్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ. చూస్ ద మోస్ట్ సూటబుల్ లింకర్ ద ఫస్ట్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అంటే హౌఎవర్. ఆన్సర్ అనేది హౌఎవర్. మనకి ఆల్దో కూడా రావచ్చు, హౌఎవర్, ఆల్దో రెండు రావచ్చు. కానీ ఇక్కడ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఇవన్నీ. ఇది సెంటెన్సెస్, ఈ రెండు కూడా ఇండిపెండెంట్ సెంటెన్సెస్ కాబట్టి ఈ రెండింటికి మధ్యన వచ్చేది హౌఎవర్ వస్తుంది, ఆల్దో రాదు. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ రిలేటివ్ క్లాజ్ అంటే మనకి రిలేటివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని అర్థం. రిలేటివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని అర్థం. అంటే రిలేటివ్ యాడ్జెక్ట్స్ ఉన్న సెంటెన్సెస్ని యాడ్జెక్టివ్ క్లాజ్గా కూడా మనం డిఫైన్ చేస్తాం. సో మనకి ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఐ లాస్ట్ ద కీ విచ్ బిలాంగ్డ్ టు మోహన్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఐ వాజ్ టోల్డ్ టు go to the railway station. I was told to go to the railway station. In the above sentence, told is used in the sense of. Told is used in the sense of అంటే announced, forbade, decided, ordered. I was told to go to the railway station అంటే ఆర్డర్ చేస్తున్నారు. నెక్స్ట్, ఏ లాంగ్ హ్యాండిల్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్. ఈజ్ అంటే ఏ గ్రూయల్, ఏ బీడెల్, యాన్ ఓకమ్, ఏ లేడిల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. లేడిల్ అంటే గరిటె, మనకి గరిటె. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, 74. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ in the blank with the opposite of the word underlined. Everybody likes to be praised. Nobody likes to be apologized. Everybody likes to be praised. Praised కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బ్లేమ్డ్. ఇక్కడ మనకి ప్రైజ్డ్ అంటే ప్రార్థించడం, అంటే అభినందించడం. దాన్ని బ్లేమ్ చేసామంటే నిందించడం అని అర్థం. ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి మనకి ప్రైజ్డ్ అంటే బ్లేమ్డ్. నెక్స్ట్, పీచ్ ట్రెస్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లూమ్స్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్. ద మీనింగ్ ఆఫ్ ది ప్రేజల్ వెర్బ్ బ్రోక్ అవుట్ అనేది, బ్రోక్ అవుట్ అనేదానికి ప్రేజల్ వెర్బ్. పీచ్ ట్రెస్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లూజూమ్స్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్. ద మీనింగ్ ఆఫ్ ది ప్రేజల్ వెర్బ్ బ్రోక్ అవుట్ అంటే ఎమర్జ్డ్ సడన్లీ. బ్రోక్ అవుట్ అంటే ఎమర్జ్డ్ సడన్లీ. నెక్స్ట్, హో వాట్ డాష్ బ్యూటిఫుల్ పిక్చర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఆర్టికల్ ఏమొస్తుందంటే ఏ అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, 77. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఆల్ ద గివెన్ వర్డ్స్. ran, straight, they, into, crowd, the. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ కంటైన్స్ ఆల్ ద గివెన్ వర్డ్స్. ఇచ్చిన వర్డ్స్తో కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయాలి. క్రౌడ్ ర్యాన్ ద స్ట్రైట్ ఇంటూ దే. సో ఇందులో ఆప్షన్ 4 అనేది కరెక్ట్.
They ran straight into the crowd. They ran straight into the crowd. Next, 17. Choose the correctly punctuated sentence. Choose the correctly punctuated sentence అంటే he replied, I am weaving a saree. He replied, I am weaving a saree. He replied, I am weaving a saree. అంటే మనకి ఇక్కడ కొటేషన్స్ మార్క్స్లో కరెక్ట్గా ఉన్నది ఏంటంది కరెక్ట్గా చెప్పాలి. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్సెస్ అంటే ఇందులో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ కొటేషన్స్ మార్క్స్లో ఇచ్చారు. ఇవన్నీ సేమే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ పంక్చువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. హీ రిప్లైడ్ పంక్చువేషన్స్లో ఉన్నది ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ ఉంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ అసలు పంక్చువేషన్ మార్క్ లేదు, ఒక కామా ఉంది, లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ థర్డ్ దాంట్లో హీ రిప్లైడ్ క్వశ్చన్, ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉంది, ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ ఉంది. తర్వాత హీ రిప్లైడ్ కామా ఉంది, ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉంది. సో మనకి క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ అడగట్లేదు కాబట్టి ఫస్ట్ది కరెక్ట్. హీ రిప్లైడ్ ఐ ఆమ్ వీవింగ్ ఏ శారీ, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ఏ లెటర్ టు ద ఎడిటర్. యువర్ సర్, మేడం, మిస్టర్ ఎడిటర్, సర్ లేదా మేడం, డియరెస్ట్ సర్ లేదా మేడం. మనకి చూస్ ద మోస్ట్ సూటబుల్ సాల్యుటేషన్ ఆఫ్ ఏ లెటర్ టు ద ఎడిటర్ అంటే సర్ లేదా మేడం. యువర్స్ అనేది రాదు, యువర్స్ సర్ మేడం రాదు, మిస్టర్ ఎడిటర్ అని కూడా రాయకూడదు, డియరెస్ట్ సర్ లేదా మేడం అని కూడా రాయకూడదు. ఓన్లీ సర్ అంటే జెంట్స్కి రాస్తే సర్ అని, లేడీస్కి రాస్తే మేడం అని రాయాలి. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ ఈజ్ మోనోసిలబిక్. చూస్ ద వర్డ్ దట్ ఈజ్ మోనోసిలబిక్. ఇందులో ఉన్న 4 ఆప్షన్స్లో మోనోసిలబిక్ అనేది ఏంటంటే ఒకటే ఒక సిలబిక్ ఉంటుంది. టుడే, బ్లూ అనేది ఒకటే ఉంది. టుడేలో 2 ఉన్నాయి. రివోల్ట్, సివిక్. సో ఈ 3 కూడా మోనోసిలబిక్ కాదు, ఓన్లీ బ్లూ అనేది మాత్రమే మోనోసిలబిక్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్ అంటే 4 ఇచ్చారు మనకి. ఈ 4లో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అంటే ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద సఫిక్స్ దట్ షుడ్ టు గెట్ ద adjectival form of the word marry. Choose the suffix that should to get the adjectival form of the word marry. సఫిక్స్ ఏమొస్తుందంటే, సఫిక్స్ అంటే మనకి ఇచ్చిన పదానికి తర్వాత యాడ్ అయ్యేది సఫిక్స్ అవుతుంది, దానికన్నా ముందే యాడ్ అవుతే అది ప్రిఫిక్స్ అవుతుంది. మ్యారీడ్, MARRIED వస్తుంది, మ్యారీడ్ సఫిక్స్ అనేది ఈడి వస్తుంది. సో ఇక్కడ మ్యారీ అంటే వెర్బ్ వస్తుంది, ఈడి చేర్చితే మ్యారీడ్ అంటే యాడ్జెక్టివ్ వస్తుంది. నెక్స్ట్ 83. Read the following passage. Mitchell Stone's father, Bert Stone, was not a dreamer. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want to something, work for it. A motto is, ఈ సెంటెన్స్ యొక్క మోటో ఏంటంటే, ఏ సేయింగ్ దట్ ఎక్స్ప్రెస్ ఎయిమ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఏ పర్సన్. ఒక పర్సన్ గురించి చెప్తున్నారు. ఈ సేయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎయిమ్స్ అండ్ బెనిఫిట్స్ గురించి, ఒక పర్సన్ యొక్క ఎయిమ్స్ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసేది దీని యొక్క మోటో. సేమ్ అదే పాసేజ్ ఇచ్చారు మనకి, ఇచ్చి ద పాసేజ్ స్ట్రెస్ ఆన్ అంటే ద ఇంపార్టెన్స్
the importance of the hard working nature. The importance of the హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి చెప్తుంది. నెక్స్ట్ 85. ద స్టేజ్ ఆఫ్ బాబ్లింగ్ రన్స్ ఫ్రమ్. బాబ్లింగ్ అనేది ఏ మంత్స్లో స్టార్ట్ అవుతుంది? 0 to 7 months, 7 to 12 months, 7 to 14 months, 7 to 10 months. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. బాబ్లింగ్ స్టేజ్ అనేది 7 to 10 monthsలో స్టార్ట్ అవుతుంది. ఇవి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. చిల్డ్రన్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ వ్యూస్ ఆర్ కన్సిడర్ ఇన్. Children experience and their views are considered in a teacher-centered, child-centered learning, teacher-centered education, child-centered learning, tuition centers, teacher trainings. A children's experience and their views are considered in a child-centered learning కింద మనం తీసుకుంటాం. శిశు కేంద్ర విధానం. నెక్స్ట్, చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్. చూస్ ద సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్, సిమిలర్ టు, సో దట్, బికాజ్. సిగ్నల్ వర్డ్ దట్ ఇండికేట్స్ కంపారిజన్ అంటే సిమిలర్ టు. కంపారిజన్ అనేది మనకి సిమిలర్ టు కింద వస్తుంది. ఇది లింకర్స్కి సంబంధించి ఉంటుంది, చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ 88. In writing, the final element of the introduction is. In writing, the final element of the introduction is the closing, the variety, the thesis statement, the providence. Option 3 అనేది కరెక్ట్. In the writing, the final element of the introduction is the thesis statement. Next, structural approach gives importance to letter writing, speech, review writing and invitation letter. Structural approach gives to importance to, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది స్పీకింగ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, చూస్ ద కంటెంట్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కంటెంట్ వర్డ్స్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఫాలో అవుతాయంటే నౌన్స్, ప్రిపోజిషన్స్, డిటర్మైనర్స్, కంజంక్షన్స్. నౌన్స్. కంటెంట్ వర్డ్స్ అనేవి నౌన్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇక్కడితో ఇంగ్లీష్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా వీడియోలో మ్యాథ్స్, తర్వాత వీడియోలో సైన్స్ ఈవీఎస్ అనేది కంప్లీట్ చేద్దాం.